నిహారిక 5 అబ్నార్మల్ డయాస్టోలిక్ హార్ట్ సౌండ్స్ గురించి చెప్తున్నాను. అబ్నార్మల్ డయాస్టోలిక్ హార్ట్ సౌండ్స్ ఆర్ టిపికల్ ఇండికేటివ్ ఆఫ్ అండర్లైయింగ్ వాల్వులర్ ఆర్ కార్డియాక్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్. ఏదైనా వాల్వ్ అబ్నార్మాలిటీస్ ఉన్నా, కార్డియాక్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా డయాస్టోలిక్ హార్ట్ సౌండ్స్ వస్తాయి. బేస్డ్ ఆన్ ద లేటెస్ట్ సోర్సెస్, హియర్ ఆర్ 5 notable abnormal diastolic sounds. One is aortic regurgitation murmur. An early diastolic decrescendo murmur best heard along the left sternal border. Left sternal border దగ్గర ఎర్లీ డయాస్టోలిక్ డిక్రిసెండో మర్మర్ అనమాట. ఈ అయోటిక్ రిగస్టేషన్ మర్మర్ కాజ్ ఏంటి? ఇన్కంప్లీట్ క్లోజర్ ఆఫ్ ద అయోటిక్ వాల్ అలౌయింగ్ బ్లడ్ టు ఫ్లో బ్యాక్ ఇన్ టు ద లెఫ్ట్ వెంట్రికల్ డ్యూరింగ్ డయాస్టోల్. డయాస్టోల్ అప్పుడు అయోటిక్ వాల్ సరిగ్గా క్లోజ్ అవ్వక బ్లడ్ బ్యాక్ ఫ్లో అయ్యి లెఫ్ట్ వెంట్రికల్ ఆఫ్ ద హార్ట్లోకి వెనక్కి రావడం వల్ల ఈ అయోటిక్ రిగస్టేషన్ మర్మర్ అనేది వస్తుందన్నమాట. సో అయోటిక్ రిగస్టేషన్ మర్మర్ ఇస్ అన్ ఎర్లీ డయాస్టోలిక్ డిక్రిసెండో మర్మర్ బెస్ట్ హర్డ్ ఎట్ ద లెఫ్ట్ స్టెర్నల్ బార్డర్. కాజ్ ఏంటంటే ఇన్కంప్లీట్ క్లోజర్ ఆఫ్ ద అయోటిక్ వాల్ అలౌయింగ్ బ్లడ్ టు ఫ్లో బ్యాక్ ఇన్ టు ద లెఫ్ట్ వెంట్రికల్ డ్యూరింగ్ డయాస్టోల్. నెక్స్ట్ మైట్రల్ స్టినోసిస్ మర్మర్. మైట్రల్ స్టినోసిస్ మర్మర్ అనేది లౌడ్ లో పిచ్డ్ మిడ్ డయాస్టోలిక్ మర్మర్, ఓపెనింగ్ స్నాప్ ఉంటుంది. మైట్రల్ స్టినోసిస్ మర్మర్కి కాజ్ నారింగ్ ఆఫ్ ద మైట్రల్ వాల్. మైట్రల్ వాల్ మూసుకుపోవడం వల్ల, రుమాటిక్ డిసీజ్ వల్ల, లేకపోతే ఇంకా వేరే కారణాల వల్ల మైట్రల్ వాల్ స్టినోసిస్ వచ్చి మైట్రల్ స్టినోసిస్ మర్మర్ వస్తుంది. దీనివల్ల లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి బ్లడ్ ఫ్లోని హిండర్ చేస్తుంది అనమాట. సో మైట్రల్ స్టినోసిస్ మర్మర్ ఈస్ అ లౌడ్ లో పిచ్డ్ మిడ్ డయాస్టోలిక్ murmur with a characteristic opening snap. Cause narrowing of the mitral wall, often due to rheumatic disease, hindering blood flow from left atrium to left ventricle. Next, third, the pulmonary regurgitation. Pulmonary insufficiency. Pulmonary regurgitation or pulmonary insufficiency లో early diastolic murmur వస్తుంది. heard at the left sternal border, usually on inspiration. ఊపిరి పీల్చుకునేటప్పుడు లెఫ్ట్ స్టెర్నల్ బార్డర్లో ఎర్లీ డయాస్టోలిక్ మర్మర్ వినిపిస్తే అది పల్మనరీ రిగస్టేషన్ ఆర్ పల్మనరీ ఇన్సఫిషియన్సీ వల్ల వచ్చే మర్మర్. కాజ్ ఏంటి? ఇన్కంప్లీట్ పల్మనరీ వాల్ క్లోజర్ లీడింగ్ టు బ్యాక్ ఫ్లో ఇన్ టు ద రైట్ వెంట్రికల్. పల్మనరీ వాల్ సరిగ్గా ఇన్కంప్లీట్గా క్లోజ్ అవ్వడం వల్ల బ్యాక్ ఫ్లో బ్లడ్ పల్మనరీ ఆర్టరీ నుంచి పల్మనరీ వాల్ ద్వారా రైట్ వెంట్రికల్లోకి వచ్చేస్తుంది అనమాట. సో అది పల్మనరీ రిగస్టేషన్ మర్మర్. నెక్స్ట్, ట్రైకస్పిడ్ స్టినోసిస్. A mid-diastolic low-pitched murmur best heard at the left lower sternal border, often accentuated on inspiration. ట్రైకస్పిడ్ స్టినోసిస్ ఏంటంటే ఇన్స్పిరేషన్, ఊపిరి పీల్చుకునేటప్పుడు ఆ ట్రైకస్పిడ్ స్టినోసిస్ వల్ల వచ్చే మర్మర్ ఇంక్రీజ్ అవుతుంది, యాక్సెంచుయేట్ అవుతుంది. ఇది ఒక మిడ్ డయాస్టోలిక్ లో పిచ్డ్ మర్మర్, చిన్నగా వినిపిస్తుంది, లెఫ్ట్ లోయర్ స్టెర్నల్ బార్డర్లో వినిపిస్తుంది. కాజ్ నారింగ్ ఆఫ్ ద ట్రైకస్పిడ్ వాల్ ఫ్రీక్వెంట్లీ డ్యూ టు రొమాటిక్ ఫీవర్. రొమాటిక్ ఫీవర్ వల్ల ట్రైకస్పిడ్ వాల్ నేరో అయిపోద్ది. సో దానివల్ల ట్రైకస్పిడ్ స్టినోసిస్ వచ్చి ఈ మర్మర్ వస్తుంది. సో ట్రైకస్పిడ్ స్టినోసిస్ ఇస్ అ మిడ్ డయాస్టోలిక్ లో పిచ్డ్ మర్మర్ బెస్ట్ హర్డ్ ఎట్ ద లెఫ్ట్ లోయర్ స్టెర్నల్ బార్డర్, ఆఫెన్ యాక్సెంచుయేటెడ్ ఆన్ ఇన్స్పిరేషన్. కాజ్ ఇస్ narrowing of the tricuspid wall, frequently due to rheumatic fever. Fifth one, mitral valve regurgitation, less common in diastole but can be present. ఇది కూడా వన్ ఆఫ్ ద డయాస్టోలిక్ మర్మరే, కానీ డయాస్టోల్లో లెస్ కామన్ అనమాట. ఇది క్యాన్ ప్రొడ్యూస్ అ డయాస్టోలిక్ సౌండ్ ఇఫ్ ద రిగస్టేషన్ ఇస్ ఆఫ్ సిగ్నిఫికెంట్ సివియారిటీ, బట్ టిపికల్లీ ఇట్ ప్రొడ్యూసెస్ అ సిస్టోలిక్ మర్మర్. మైట్రల్ వాల్ రిగస్టేషన్ వల్ల టిపికల్గా సిస్టోలిక్ మర్మరే వస్తుంది, కానీ ఒకవేళ రిగస్టేషన్ అనేది సిగ్నిఫికెంట్ సివియారిటీతో ఉంటే అప్పుడు ఒక డయాస్టోలిక్ సౌండ్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. కాజ్ ఇన్కంప్లీట్ మైట్రల్ వాల్ క్లోజర్ విత్ బ్యాక్ ఫ్లో డ్యూరింగ్ సిస్టోల్, సమ్టైమ్స్ ఎక్స్టెండింగ్ ఇన్ టు ఎర్లీ డయాస్టోల్ ఇన్ సివియర్ కేసెస్. సో ఇది ఇన్కంప్లీట్ మైట్రల్ వాల్ క్లోజర్ వల్ల వస్తుంది, బ్యాక్ ఫ్లో ఉంటుంది సిస్టోల్ అప్పుడు, అందుకనే సిస్టోలిక్ మర్మర్ వస్తుంది. సమ్టైమ్స్ ఎర్లీ డయాస్టోల్లో కూడా ప్రెసెంట్ అవుతుంది సివియర్ కేసెస్ అయితే. సివియర్ మైట్రల్ వాల్ రిగస్టేషన్, సివియర్ ఎంఈఆర్ అయితే అప్పుడు కూడా డయాస్టోలిక్ సౌండ్స్ వినిపిస్తాయి. So what are the 5 types? Aortic regurgitation murmur, mitral stenosis murmur, pulmonary regurgitation or pulmonary insufficiency వల్ల వచ్చే murmur, tricuspid stenosis వల్ల వచ్చే murmur, mitral valve regurgitation లో వచ్చే early diastolic murmur. Most diastolic heart sounds are abnormal in adults and indicate valvular pathology with common causes including regurgitation, which is either aortic regurgitation or pulmonary regurgitation, and stenosis, which is mitral or tricuspid. These sounds are characterized by their timing, early or mid diastolic, pitch and regularity, and they often require echocardiography for definitive diagnosis. ఇలాంటి కేసెస్లో ఈకోకార్డియోగ్రఫీ చేస్తే మనకి మర్మర్ వల్ల వచ్చే వాల్వ్ పెథాలజీ కూడా
బయటపడుతుందన్నమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.